అయినా దేవునికి యొక్క వాక్యము ఉంటున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి, దైవ చిత్తానుసారమైన దుఃఖము. అంటే దేవుని యొక్క విషయములు మనము ఆ దుఃఖం అనేది ఎలా ఉంటుందో కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే, లోక సంబంధాల విషయంలో మనిషి అనేక విధాలుగా దుఃఖించి దుఃఖపడి ఆరోగ్యం తీసుకుంటున్నాం. రోజుల్లో మన జీవితాన్ని ఇస్తున్న దేవుడు ఆహారనిస్తున్న మనకు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి ప్రాణం పొందేవారు, రోగాల నుండి, ఇబ్బందుల నుండి, ప్రాణాల నుండి, ఆపదల నుండి, ప్రమాదాల నుండి కాపాడుతున్న దేవుడి విషయంలో ఆ దుఃఖం అనేది మనకి ఎక్కడ మచ్చితనం కూడా కనపడిన పరిస్థితి. లేచిన దగ్గర నుండి పడుకునే వరకు అనారోగ్య విషయంలో కానీ, ఆస్తి సంపాదించిన విషయంలో కానీ, సంపాదన విషయంలో కానీ మదన పడుతున్నా, దుఃఖిస్తున్నా మనము దేవుని వాక్యానుసారంగా విషయంలో దుఃఖించాలని పౌలు, అపోస్తుడైన పౌలు చెప్తున్న మాటను మన సందర్భంలో ఆలోచిస్తే, ఈ మాట ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, అనేక మంది శరీర సంబంధం విషయంలో ఉన్నంత ఆరాటం పోరాటం లేదా దుఃఖము దేవుని విషయంలో, దేవుని చిత్తానుసారమైన విషయంలో, దేవుని చిత్తానుసారంగా మనం ప్రవర్తించాలి ఆ విషయంలో ఆ చింత గాని, ఆ మదన గాని, ఆ వేదన గాని మనకు కనిపించిన పరిస్థితి. అందుకే అద్భుతమైన సంగతి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, అపోస్తుడైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం మనం ఈ సందర్భంలో ఆలోచిస్తే, 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయను, ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అన్నాడు. అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది, ఈ మారు మనసు దుఃఖాన్ని పుట్టించదు. అంటే లోక సంబంధమైన, శరీర సంబంధమైన, లోక సంబంధ విషయాలు కానివ్వండి, శరీర సంబంధ విషయాలు కానివ్వండి, ప్రతి విషయంలో మనిషి ఇంత ఆరాటి పడుతున్నా, మనకి చింతిస్తున్నా, మనకి ఏదైనా అనుకుంటే జరగకపోతే టెన్షన్ పడిపోతున్నాం, దిగ్గు పెరిగిపోతుంది. లోక సంబంధ విషయంలో ఎంత మతన పడుతున్నా, మనకి దేవుని విషయంలో అంత ఆరాటం పోరాటం కనిపించని పరిస్థితి. సంఘానికి వెళ్తున్నాం, ప్రతి వారు వెళ్ళి ఆరాధన చేస్తున్నాం, పేరు క్రైస్తవులుగా చెప్పుకుంటున్నాం. భక్తి జీవితానికి వచ్చేటప్పటికి, దేవుని యొక్క చిత్తానుసారమైన జీవితానికి వచ్చేటప్పటికి, ఆదివారం ఉన్న ఆ భక్తి జీవితం కర్మ రోజుల్లో మనకి అంత కనిపించని పరిస్థితి. అందుకే అన్నాడు పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుంది, ఈ మారు మనసు దుఃఖాన్ని పుట్టించదు. శరీర సంబంధ విషయంలో ఒకవేళ దుఃఖపడితే, శరీర సంబంధమైన, అందుకే మాట చెప్పుకొస్తూ, లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయను అంటాడు. అంటే లోక సంబంధమైన విషయంలో ఒకవేళ దుఃఖపడితే, తక్కువవాడు ఎలా ఉన్నాడు, నేను కూడా ఆ స్థాయికి వెళ్ళాలి, నేను పొరుగువాడు ఎలా ఉన్నాడు, నేను కూడా ఓ రేంజ్కి వెళ్ళాలి, ఓ స్థాయిలో ఉండాలి. మనం ఒకవేళ దుఃఖపడితే ఆ దుఃఖము మరణానికి దారితీస్తుంది. 2 సంగతులు పౌలు గారు చెప్పుకొస్తున్న మాట మనం ఆలోచిస్తే, దేవుని యొక్క చిత్తం విషయంలో, దేవుని యొక్క సంకల్పం విషయంలో, దేవుని పని విషయంలో మనం దుఃఖపడని, నేను పాటలు పాడలేకపోతున్నాం, లేదా వాక్యం చెప్పలేకపోతున్నాం, సంవత్సరాల తరబడి అలా మరుగుజ్జల్లో ఉండిపోతున్నాం, సంఘానికి వెళ్తున్నాం, వాక్యం చెప్పలేని పరిస్థితి, సంఘానికి వెళ్తున్నాం, ఏం చెప్తున్నాడు వారుగా వింటున్నాం కానీ అర్థం కాని పరిస్థితి, అయ్యో దేవుళ్ళు ఎదగలేకపోతున్నాం, ఆ ఆలోచన అందులో చింతపడితే కనుక మనం అది రక్షణార్థం మారవలసిన. ఈ లోక సంబంధ విషయంలో నా పొరుగువాడు ఎలా ఉన్నాడు, నా లోకం ఎలా ఉంది, నేను కూడా నలుగుతూ వెళ్ళాలి, నలుగురులా నేను కూడా స్థాయికి వెళ్ళాలని మనం దుఃఖపడితే అది మరణాన్ని తీసుకెళ్తాం. ఇంత జ్ఞానం అంటే అద్భుతమైన జ్ఞానం బైబుల్లో ఉంది. ఇంత జ్ఞానం మనకి ఎక్కడ దొరకంది జ్ఞానం బైబుల్లో ఉంది. ఈరోజు లోక విషయంలో మనం ఇంత జ్ఞానాన్ని సంపాదిస్తున్న మనిషి ఎంత అప్డేట్ అయ్యాడు అన్ని రంగాల్లో. లోక విషయంలో ఇంత మదనపడుతున్నాడు, లేచిన దగ్గర నుండి పడుకున్న వరకు ఆలోచిస్తానే ఉన్నాడు, ఆలోచిస్తూ దుఃఖపడుతూనే ఉన్నాడు. కానీ అయ్యో నేను దేవుళ్ళు ఎదగలేకపోతున్నా, దేవుడు ఆయన కాపాడుతున్నాడు, మా కలము దాతనాడు రాకపోతున్నాడు. జనము గ్యారెంటీ లేని జీవితాలు, ఏ క్షణాన సాగుగా ఉంటుందో, ఏ క్షణాన మనకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికైనా నేను మారాలి, దేవుని కోసం బ్రతకాలి అనే ఆలోచన, ఆ చిత్త క్రైస్తవ సమాజం ముఖ్యంగా కనిపించలేని పరిస్థితి. వెళ్తున్నాడు సంఘానికి, వేరు క్రైస్తవులు చెప్పుకుంటున్నాం తప్ప, వేల ప్రసంగాలు వింటున్నామే తప్ప, అది మనం జీర్ణించుకోలేని పరిస్థితి. లోక విషయంలో ఆరాట పోరాటాలు చేస్తున్నామే తప్ప, లోక విషయంలో పోటీలో మనం ఉన్నామే తప్ప, అన్ని విధాలు మనం అభివృద్ధి చెందుతున్నాం తప్ప, భక్తి జీవితాలు ఎలా అంటే మనం మరొక జిల్లా. అందుకే అన్నాడు పౌలు, దైవ చిత్తానుసారమైన దుఃఖము
రక్షణాత్మకమైన మారు మనసు కలిగి ఈ మారు మనసు దుఃఖాన్ని పుట్టిస్తుంది. లోక సంబంధమైన దుఃఖము మరణము కలగజేయను అన్నట్టు. అంటే లోక సంబంధం విషయంలో దుఃఖపడితే అది మరణానికి దారితీస్తుంది. దేవుని విషయంలో మనం దుఃఖపడితే అది నిత్య జీవానికి తీసుకెళ్తుంది. అందుకే దేవుని వాక్యం మనం పెరసేవలు పెడుతున్నామే తప్ప, ఆత్మ సంబంధ విషయాలు మనం పెరసేవలు పెడుతున్నామే తప్ప, ఈ లోక సంబంధ విషయాలు ఆరాటపడుతున్నామే తప్ప దేవుని వాక్యాన్ని మనం ఇప్పటికీ కూడా మామూలు మాటలుగా తీసుకో. అందుకే పౌలు మరో మాట రోమాపత్రికలో 8వ అధ్యాయం 5వ వచనం చదివితే ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం, రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో శరీరానుసారులు శరీర విషయం మనసునంతులు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసునంతులు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానం. అంటే శరీరానుసారులు శరీర విషయంలో మనసునంతులు, అది మరణాలు దారితీస్తుంది. ఆత్మానుసారులు ఆత్మ విషయం మనసునంతులు, అది జీవము, అది సమాధానం ఉన్నది. అంటే ఈ లోకంలో దేవుని యొక్క విషయాలు, ఆత్మానుసారమైన విషయాలు, దేవుని యొక్క విషయాలు మనం దుఃఖపడితే అది మన రక్షణార్థం మారు మనసు కలిగేస్తుంది. లేదంటే అలాగే చెప్తారు, మనం అలాగే వెళ్తాము, అలా నామకత్వ క్రైస్తవులుగా వ్యసత క్రైస్తవులుగా ఉండి అలా మన గుజ్జులో ఉంటామంటే అది ఇచ్చిన దారితీస్తుంది. ఏదైనా మన చేతిలో ఉంది. దేవుని యొక్క వాక్య విషయంలో ఇప్పటికే మనం రాబు దగ్గర అవుతున్నాం. భయంకరమైన పరిస్థితుల్లో రాబోయే కాలం వెళ్ళడంతో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు కానీ మన మనసు మార్చుకోకపోతే మన జీవితం మూడులోకి వచ్చిన. కాబట్టి వాక్యం వింటున్నా మనము ఎంతమంది అయితే వాక్యం వింటున్నామో ఇందులో సత్యాన్ని గ్రహిస్తే దేవుడి సంగతి మనకు అర్థమవుతున్నాయి. దేవుడి మాటలు దీవించిన కాక.